రగిలిపోతున్న పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణానికి తొలి అడుగు పడింది. హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. 60 రోజుల పాటు కొనసాగే ఈ విరమణ ఒప్పందానికి మంగళవారం ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతకుముందు దానికి ఆమోదం తెలుపుతూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కేబినెట్ ముందు ప్రతిపాదనను ఉంచగా ఇజ్రాయెల్ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి రావడంతో 13 నెలలుగా ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న దాడులకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. హమాస్ను ఏకాకిని చేసి బందీలను విడుదల చేయించుకోవటమే ఈ ఒప్పందానికి ప్రధాన కారణమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. హెజ్బొల్లా ప్రధాన నాయకులు మరణించడంతో ఆ సంస్థ కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని, 3 నెలల క్రితం ఇది అసాధ్యంగా కనిపించేదని వ్యాఖ్యానించారు. హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా యుద్ధంలోకి దిగడంతో ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య ఏడాది కాలంగా దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన అనేక మంది కీలక నేతలు హతమయ్యారు. దీనికి తోడు ఒకేసారి హమాస్, హెజ్బొల్లా, ఇరాన్లతో యుద్ధం చేస్తుండటంతో ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా నష్టపోతోంది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన అమెరికా, ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ జరిగేలా ప్రయత్నించి సఫలమైంది. ఈ ఒప్పందానికి నెతన్యాహు కేబినెట్ ఆమోదముద్ర వేసే ముందు లెబనాన్ రాజధాని బీరూట్లోని మధ్య ప్రాంతంతో పాటు దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ విమానాలు విరుచుకుపడ్డాయి. 20 భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయాలని సూచించిన ఇజ్రాయెల్ వాటిని నేలమట్టం చేసేసింది. కీలక వ్యాపార కేంద్రం సమీపంలో జరిపిన దాడుల్లో 3 మరణించగా 26 మంది గాయపడ్డారు.